2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రస్తమైనంపల్లి గారు. నమస్తే సిరి. ప్రతి ఒక్క మహిళ కూడా మెనోపాజ్ స్టేజ్‌ని అయితే ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అవ్వాల్సిందే వాళ్ళ లైఫ్‌లో. అలాంటప్పుడు మన బాడీలో ఫిజికల్‌గా కావచ్చు, సైకలాజికల్‌గా కావచ్చు చాలా మార్పులైతే మనం చూస్తూ ఉంటాం. అది జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు మేడం? అండ్ అదే విధంగా చాలామంది మహిళలు మెనోపాజ్ స్టేజ్‌ని భర్తల దగ్గర దాచిపెడుతూ ఉంటారు. ఎందుకు మేడం? మెనోపాజ్ అయితే నిజంగా కూడా ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది అని చాలామంది మాట్లాడడం అయితే జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే పాపులేషన్ పెరగటం. ఎప్పుడైతే మనకు పాపులేషన్ పెరిగిందనుకో, ఇప్పుడు 100 ఉన్నారు, ఒక నలుగురు దగ్గరే వినిపిస్తుంది. 1000 మంది విన్నారు, అప్పుడు ఎంతమంది దగ్గర వినిపిస్తుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది దగ్గర వినిపిస్తుంది. సో నువ్వు 10 మందితో 100 మందినే యూ కాంట్. సో పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఆ వయస్సుకు వచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు. సో యాక్చువల్లీ మెనోపాజ్ అంటే ఏంటి అనే దానికి ఇంత పెద్ద సీన్ చేస్తున్నారని కొంతమంది సొసైటీలో దాన్ని మగవాళ్ళు కూడా ఇదొకటి మాట్లాడతారు అనడము, లేకపోతే కొంచెం పెద్దోళ్ళు అయితేనేమో, పాత వాళ్ళు అయితేనేమో మా అప్పుడు లేవమ్మా అనటము, ఇలా జరుగుతుంది బేసికల్గా. మేం రాలేదా అట్లా అని. సో ఇట్ ఈస్ పర్టిక్యులర్లీ ఆ పర్సన్ టు పర్సన్ అని చెప్పొచ్చు. బట్ ఎఫెక్టివ్గా అసలు ఏంటి ప్రాసెస్ అంటే కనుక సిరి, మెనోపాజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక మన పీరియడ్స్ అంటే ఏదైతే వస్తాయో అవి 12 నెలలు కంటిన్యూస్గా రాకుండా ఉంటే గనక దాన్ని మెనోపాజ్ స్టేజ్కి రీచ్ అయినట్టు. ఓకే సో ఇట్స్ అ వెరీ లైఫ్లో ఒక్కొక్క స్టేజ్ ఉంటుంది కదా అమ్మాయికి. మనకు పుట్టినప్పుడు ఎట్లా పెద్ద మనకి పీరియడ్స్ వచ్చి వాళ్ళు ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు ఏమంటారు, రిప్రొడక్టివ్ స్టేజ్కి రావటం, ఎంట్రీ. మెనోపాజ్ ఎగ్జిట్. రిప్రొడక్టివ్ అది స్టేజ్ ఎగ్జిట్ అవ్వటం. సో క్లియర్ ఒక డిమార్కేషన్ ఉంటుంది కదా. రిటైర్మెంట్ స్టేజ్, జాబ్కి ఎంటర్ అయ్యే ఏజ్, రిటైర్ అయ్యే. అట్లాగా మనకి లేడీలో రిప్రొడక్టివ్ సిస్టమ్కి ఎగ్జిట్ అవ్వటం అంటే ఒక ప్రాణాన్ని తయారు చేసే ఒక సిస్టమ్ ఉండి సడన్గా అది ఆగిపోతే, నువ్వు ఇన్ని రోజులు జాబ్ చేసి ఆగిపోతే ఎంతమంది రిటైర్ అయిన వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి ఉన్న వాళ్ళని మీరు చూసారా? వింటూ ఉంటాం మనం, ఇప్పుడు దాకా బాగున్నారు, జాబ్ చేయంగానే ఓల్డ్ అయిపోతారు అని. అలాగే సేమ్ ఎగ్జాక్ట్లీ కడుపులో కూడా. ఎందుకంటే ఐమ్ కనెక్టింగ్ టు డాట్స్ అన్నట్టు మీకు అర్థం అవ్వడానికి, జెంట్స్కి వాట్ హ్యాపెన్స్ అనడానికి. దాని మీదన్నా మీకు కంట్రోల్ ఉంటుంది, అంటే మీరు ఇంకేమైనా చేయొచ్చు. దీని మీద లోపల జరిగే దాని మీద మనకు హార్మోనల్ మీద మరి ఎలా ఏంటి అంటే కనుక వైట్ హ్యాపెన్స్ అంటే బేసికల్గా మన రిప్రొడక్టివ్ సిస్టమ్ని, మన సెక్స్ హార్మోన్స్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో ఓవ్యులేషన్ జరుగుతుంది. ఎగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఓవరీ. ఆ ఓవరీ రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే అవి బయటికి రాగానే మన సెక్స్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్టరాన్ కానీ వీటి యాక్టివేట్ అయ్యి వీటిని తోటి వర్క్ చేస్తాయి. అప్పుడు ఏంటంటే నార్మల్గా ఉంటుంది. ఒకవేళ ఎగ్స్ ఆగిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఎగ్స్ రిప్రొడక్షన్ ఆగిపోతుంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి సైకిల్ కొంతమందికి ఎక్కువ కూడా అవుతుంది, పీరియడ్స్ అవుతుంది అని అంటారు. సో జనరల్గా అయ్యే మెనిస్ట్రియల్ పీరియడ్ ఏదైతే 28 డేస్ సైకిల్ కానీ 30 డేస్ సైకిల్ కానీ ఇట్లా జరుగుతుంది. అయితే ఈ మెనోపాజ్ కంటే ముందు, ఎంటర్ అయ్యే ముందు, అంటే అయిపోయే ముందు, ఆగిపోయే ముందు పెరిమోనోపాజ్ స్టేజ్ అని వస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని సఫర్ చేయడం అని అంటే కనుక నిజంగా కూడా చెప్పాలంటే కత్తి మీద సాంలాగా ఆ మంటలు ఉంటే ఇట్లా దాని మీద కాలు పెట్టి నడుస్తారు కదా, అట్లా ఉంటుంది. ఎందుకంటే దాన్ని హ్యాండిల్ చేయడం రాకపోతే మాత్రం చాలామంది దాని ఒక కూరల్లో చిక్కుకొని నరకం అనుభవిస్తూ డిప్రెషన్లోకి పోయి 3 స్వింగ్స్ తోటి ఫ్యామిలీ గొడవలు అనేయండి, సెక్షువల్గా డిస్టర్బెన్స్ అవనేయండి, ఫ్యామిలీ అయ్యో చాలా జరుగుతాయి సిరి. దాన్ని మనం మాట్లాడుకుంటే కనుక నేను చెప్పినట్టు ఇందాక FSH అంటే ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని, LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ అని ఉంటాయి. ఈ 2 హార్మోన్స్ మనకి ఇందాక నేను చెప్పినప్పుడు మీకు సెక్స్ హార్మోన్స్ అని ఉన్నాయని చెప్పి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ రెస్పాన్సిబుల్ ఫర్ మన ఓవ్యులేషన్, దానికి యాక్టివ్గా మన పీరియడ్ జరగడానికి, రిప్రొడక్షన్ జరగడానికి. ఇవన్నీ ఎప్పుడైతే మనకి ఒక ఏజ్ దాటుతుందో మన సెక్స్ హార్మోన్స్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఏది? ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. అవి రెడ్యూస్ అయినప్పుడు మనకు రిప్రొడక్షన్ తగ్గడం జరుగుతుంది. పెరిమోనోపాజ్ స్టేజ్లో అన్నా కానీ వీళ్ళకి పిల్లలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్టార్ట్ అక్కడ ఇక్కడ ఎగ్స్ అప్పుడప్పుడు రిలీజ్ అవ్వడము ఆ ప్రాసెస్లో.
కానీ వన్స్ యూ కమ్ ఇన్ టు ద మెనోపాజ్ స్టేజ్ రిప్రొడక్షన్ జరగడానికి అవకాశం లేదు. ఎప్పుడు అవుతుందంటే బయట నుంచి ఎగ్స్ కనుక తీసుకొచ్చి పెట్టినట్టయితే ఆ మదర్కి ఆ క్వాలిటీ ఉందన్నట్టు, ఇంకొక దాన్నైనా కూడా మోయగలిగేది కాబట్టి దెన్ ఆల్సో దే కెన్ బికమ్ ప్రెగ్నెంట్. సో ఇవన్నీ కట్ చేస్తే మనకి మెయిన్గా దీన్ని చాలా ఓవర్లుక్ చేయడం జరుగుతుంది. అంటే ఆ ఏజ్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకు దాస్తున్నారు అని అంటే బేసికల్గా ఒక ఇమేజ్ ఏంటంటే మెనోపాజ్కి రావగానే ఇప్పుడు నేను చెప్పాను రిప్రొడక్షన్ ఉండదు, ఆగిపోతుంది, సెక్స్ హార్మోన్స్ తగ్గాయను అంటే ఆ సెక్షువల్ ఫీలింగ్స్ అసలు రావు. రాకపోయేసరికి ఏమవుతుందనంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండక అంటే ముందులాగా తయారయ్యే ఇంట్రెస్ట్ ఉండదు దేని మీద. ఇంకొకటి చెప్పాలంటే దాంట్లో ఏదైనా ఒక వస్తువు కానీ ఇట్లా వేసుకున్నా అంటే చైన్ వేసుకున్నా కూడా లిటరల్గా కూడా అన్బేరబుల్ ఉంటుంది. ఇట్లా తీయాలా ఏమొద్దు, ఇట్లా పిచ్చిగా బాగా తయారయ్యే వాళ్ళకి కూడా తయారవ్వాలని అనిపించదు. తర్వాత సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే హాట్ ఫ్లాషెస్ ఏమొస్తుందంటే మొహానికి చెమటలు, నెక్కి చెమటలు, అది కంటిన్యూ అయిపోయిందంటే మనకి స్వెట్ అంటే పర్స్పిరేషన్ జరిగి స్వెట్ రావటం ఎంత అన్బేరబుల్ అంటే నువ్వు ఫుల్ ఇట్లా చల్ల వేసి పక్కన వాళ్ళకు వణుకొచ్చి స్వెటర్లు కప్పుకుంటారు, వీళ్ళకు మాత్రం ఈ పార్ట్ వరకే, అది అసలు యూ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ కూడా. సో అదొకటి జరగడము. అట్లా కాకుండా ఏమవుతుందనంటే స్పెషల్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్సోమ్నియా, నిద్ర పట్టదు, వెరీ ట్రబుల్సమ్ స్లీప్ ఉంటుంది. అలా కాకుండా వెజైనల్ డ్రైనెస్ ఉంటుంది. పెరిమెనోపాజ్ స్టేజ్లో ఈ వెజైనల్ డ్రైనెస్ ఉండటం వల్ల ఏమవుతుందనంటే ఎప్పుడైతే సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా విపరీతమైన పెయిన్ రావడం జరుగుతుంది. సో వీళ్ళు ఒప్పుకోకపోవడం, అప్పుడు వాళ్ళకి గొడవ అవ్వటము, అందుకని హస్బెండ్కి చెప్పాలి. సో ఇవన్నీ ఒక రీజన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఇంటర్లింక్డ్, మనసుకు సంబంధించినవి మనము చాలా ఓపెన్గా చెప్తున్నాము, అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జెంట్స్ ఈ ప్రాసెస్లో వాళ్ళు పెయిన్ అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వీళ్ళు రిజెక్ట్ చేశారనిపిస్తుంది, బట్ వీళ్ళ పెయిన్ అనేది ఒకటి ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇలా ఒక డ్రైనెస్ ఉండటం వల్ల విపరీతమైన పెయిన్ రావడం జరుగుతుంది. అట్లా కాకుండా లెస్ హెయిర్ ఆన్ హెడ్ జుట్టు ఊడిపోవడం జరుగుతుంది, మోర్ హెయిర్ ఆన్ ఫేస్ రావడం జరుగుతుంది. చాలా గమనిస్తే చిన్నప్పటి నుంచి ఉండవు కొంతమందికి, తర్వాత ఈ మధ్య అందరికీ గమనిస్తున్నారు మగవాళ్ళ ఇక్కడ వస్తున్నాయి అని చెప్తుంటాము. మూడ్ స్వింగ్స్, ఇది చాలామంది చెప్తుంటారు. రే నాకు మొన్న ఎవరో పాపులర్ యాక్టర్ కూడా చెప్తుండే, నాకు చాలా చిరాకు వస్తుంది, నా పీరియడ్స్ రాగానే ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను, నాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఈ డ్రామాలో, సో ఎవ్వరు కూడా చాలా డిస్టర్బ్ చెయ్యొద్దు, ఒకవేళ నేనేమైనా అన్నా గబుక్కున మీరు తీసుకోవద్దు బికాస్ ఆఫ్ మై మూడ్ స్వింగ్స్ అని చెప్పడం జరుగుతుంది. బికాజ్ హార్మోన్స్ ప్లే లాట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్. మనమే చెప్పాం ఫీల్ గుడ్ హార్మోన్స్ ఏముంటాయి, ఇవి ఉంటాయి, దాన్ని సెక్రీట్ అవుతూనే ఇలా బిహేవ్ చేస్తాము ఇట్లా. సో అందుకని ఈ ప్రాబ్లం ఉంటుంది. అట్లాగే ఫోకస్, ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ మెనోపాజ్ రీచ్ అవుతున్నారు, కొంతమంది 45 to 55 జనరల్గా హిట్ అవుతుంది సిరి. 45లో ఉన్నప్పుడైతే రిటైర్ అవ్వలేరు కదా, ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి. అసలు మేజర్ అంతా 45 to 55 పిల్లలకు పెళ్ళిళ్ళనండి, ఈఎంఐలనండి, ఇవన్నిటికీ కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుందనంటే వీళ్ళకి ల్యాక్ ఆఫ్ ఫోకస్ అవుతుంది, బికాజ్ అన్కంట్రోలబుల్ వీళ్ళ ఫీలింగ్స్ కానీ ఇవన్నీ డిస్టర్బెన్స్. ఇంకొకటి ఏంటి అంటే హస్బెండ్కి వీళ్ళు సెక్షువల్గా సాటిస్ఫై చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఇరిటేట్ అవ్వటం. ఎందుకంటే జెంట్స్కి ఇప్పుడు చాలా మనం గమనిస్తే మీరు చూడండి, విమెన్ రిప్రొడక్టివ్ సిస్టంలో 70 years ఓడికైనా కానీ పెళ్లి చేస్తా అంటే వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి 40-45 కాగానే జనరల్గా లేడీస్ ఏం చెప్తారు, జనరల్గా అందుకే మనం ఎక్కువ అది కూడా ప్రమోట్ చేసాం, మీరు ఏజ్ అయిపోయిందని దూరం ఉండకండి హస్బెండ్ తోటి. నాట్ ఓన్లీ ఫిజికల్, ఇప్పుడు నీకు అదే కాదు కదా, అవేర్నెస్ క్రియేట్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. జెంట్స్కి కూడా అవేర్నెస్, ఎందుకంటే మీరు ఇమీడియట్గా మీరు రియాక్ట్ కాకండి, వీళ్ళ చేతిలో రియాక్షన్ అనేది లేదు. సో ఇప్పుడు ఒక జ్వరం వచ్చిన వాళ్ళు, లేకపోతే కాస్త డిస్టర్బ్డ్ ఉండి వాళ్ళకి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు కోల్పోవడమో, లేకపోతే ఏదైనా ఫెయిల్ అయ్యి ఉన్నప్పుడు మనం రెచ్చగొడతామా వెళ్ళి, ఏమంటాం, ఏవాడు మంచి మూడ్లో లేదు, డిస్టర్బ్ చేయకు. హౌ యూ అండర్స్టాండ్ దట్ ఎంపతి అండ్ సింపతి అండ్ కంపాషన్, దిస్ 3 షుడ్ కమ్ ఇన్ టు ద రోల్ వెన్ విమెన్ రీచెస్ టు 45 to 55. నేను ఎన్ని రోజులు ఇన్నేళ్ళు ఆడిచ్చినట్టల్లా నడిచింది, పిల్లలు అరిచినా నడిచింది, భర్త కొంచెం ఇబ్బంది పడినా పెట్టినా నడిచింది, నువ్వు పని ఎక్కువ చెప్పినా నడిచింది. ఇక్కడికి వచ్చే వరకు మీ ఇద్దరు సపోర్టు మహిళలకు చాలా అవసరం. అది మీరు ఈ టైంలో కూడా మీరు చేయూతని ఇవ్వనట్టయితే
మీరు ఏం తీసుకోలేరు నిజంగానే. కానీ ఎప్పుడైతే మీరు లవ్ హార్మోన్ ఎక్కువ ఎంపతి కానీ ఇవి చూపించినప్పుడు వాళ్ళలో ఒక హార్మోన్స్ రిలీజ్ అయినట్టయితే డామినేట్ చేస్తాయా లేదా? ఒక మనిషికి ఇప్పుడు మనము ఫెయిల్ అయ్యి వాళ్ళు ఇట్లా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఏం కాదురా ఇట్లరా అట్లరా అని చెప్పగానే వాడికి సరే అని వచ్చేస్తారా లేరా? దట్ ఈస్ కాల్డ్ మోటివేషన్. కానీ మనము వాళ్ళతో ఉండాలి టైం. సో అట్లా మీరు కనుక ప్రేమను పంచినట్టయితే కనుక అది మీ రోల్, ఫ్యామిలీ రోల్. అట్లా కాకుండా మీకు బయట కంట్రీస్లో అయితే సిరి ఐ కెన్ సే లైక్ ఇప్పుడు మనకి స్విట్జర్లాండ్ కానీ ఇటు యూరోప్ కంట్రీస్ కానీ ఇటు ఇవి తీసుకుంటే వాటిలలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ టువర్డ్స్ దిస్ విమెన్. ఈ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారట. మన దగ్గర కూడా స్మృతి ఇరానీ ఉన్నారు కదా మినిస్టర్, తను లోక్సభలో లేవనెత్తింది అన్నట్టు. మీరు అంటే పెరుగుతున్న సంఖ్య రేపు ప్రొద్దున బికాజ్ ఆఫ్ దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ చేంజ్ లైఫ్లో. కాబట్టికే మనం గవర్నమెంట్ త్రూగా ఇప్పుడు కవరేజ్లో కానీ ఈ ఏజ్ వాళ్ళకి కవర్ అవ్వాలి, ఎలా అయితే మనము ఆడపిల్లల్ని సంరక్షించాలి, ఇట్లా కొన్ని స్కీమ్స్ పెట్టామో అట్లా విమెన్ హైజీన్ మీద పెట్టామో ఇప్పుడు దీని మీద కూడా పెడితే కొంచెము చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు పెట్టాలి అని అంటే మీరు 2011లో అట్లా ఒక స్టడీస్ని తీసుకుంటే కనుక 9.6 crores వరకే విమెన్ ఈ మెనోపాజ్కి అటాక్ అయ్యారు. 2000 ఇప్పుడు మనకి ఇప్పుడు 24 నడుస్తుంది, అరౌండ్ 26కి వీళ్ళ ఐడియా ఏంటి అని అంటే కనుక అరౌండ్ ఒక 40 crores ఎఫెక్ట్ అవుతారు, రీచ్ అవుతున్నారు అనేది చేరింది. ఇంకా ముందడుగేసి ఇప్పుడు ఇది 3 times పెరిగింది, 9.6కి 40కి ఆల్మోస్ట్ నీకు 3-4 times సైకిల్. అదే నువ్వు 2030 కల్లా తీసుకుంటే కనుక 400 crores అవుతుంది పాపులేషన్ దీని బారిన పడేవాళ్ళు అని చెప్పడం జరిగింది. మరి మీరు దీని మీద స్కోప్ పెట్టాలా వద్దా? ఇప్పటిగా మనం అనంతవరకు చెప్తాం చైల్డ్ పేరెంటింగ్ మీద కానీ రిప్రొడక్టివ్ ఇలా హైజీన్ ఉండాలని, మంచి ప్రెగ్నెన్సీ చూడాలి అని చెప్పేసి, లేదా ఆడపిల్లలను చంపకూడదు అని ఇలా కొన్ని అవేర్నెస్ క్రియేట్ చేసాం. ఇది మీరు రిప్రొడక్షన్ మీద ఎంత చేస్తున్నారో ఆ ఇచ్చిన ఒక మనిషిని టేక్ కేర్ చేయడం అనేది ఇంపార్టెంటా కాదా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ని రోజులు మీకంటూ ఒక సాక్రిఫైస్ చేయడం కానీ, బాడీని సాక్రిఫైస్ చేయడం కానీ, టైం సాక్రిఫైస్ చేయడం కానీ, రకరకాల సాక్రిఫైసెస్ చేసిన విమెన్, షీ డిజర్వ్స్ యువర్ ఎంపతి, సింపతి, వెదర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, ఫ్రమ్ ద సొసైటీ, ఫ్రమ్ ద గవర్నమెంట్ అనేది ఇట్స్ ఎ లార్జర్ రేంజ్ ఆఫ్ థింకింగ్. సో దీన్ని అవాయిడ్ చేసి లేడీస్ చాలామంది ఇంకొకటి అమానుషమైన సంగతి ఏంటంటే వీళ్ళకు ప్రెగ్నెన్సీ రాదు అని తెలిస్తే కూడా ఫిజికల్ అబ్యూస్ కూడా చేస్తున్నారు అనేది కూడా మనకి అటు నార్త్ సైడ్ నుంచి చాలా వీడియోస్లో రావడం అయితే నా మనసు అయితే కలిసివేసింది. అంటే మనకి ఇంకా యాంగిల్లో మనము కవర్ చేయకపోవడమా, మనకు తెలియకపోవడమా, ఓపెన్ అప్ అని అవ్వకపోవడమా జనాలు అనేది మనకు తెలియదు, కానీ దాన్ని వాడుకోవడం. ఇంకా కొంతమంది లేడీస్ ఏంటంటే చెప్పరట, చెప్తే నా భర్త ఓకే నాకు సెక్షువల్ ఫీలింగ్స్ తగ్గిపోయినాయి అని చెప్పేసి వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పినట్టయితే దూరం వెళ్ళిపోతాడు. నేను యాక్టివ్గా యంగ్లో ఉన్నప్పుడు నాకు చెప్తే నడిచింది, నాకు ఇష్టం లేదు అని, కానీ ఇప్పుడు పిల్లలు పెద్ద పెరుగుతున్నారు అని ఈ రీజన్తో కనుక నేను చెప్పినట్టయితే నాకు నిజంగానే ఇంట్రెస్ట్ లేదు, సెక్షువల్ ఫీలింగ్స్ లేవు అంటే, నీకు లేవు కదా మరి నాకున్నాయి కదా నేను సాటిస్ఫై కావాలని బయటికి వెళ్తాడు అని నేను చెప్పడమో ఆపుకుంటున్నాను. ఇంకా యాక్ట్ చేయడానికి ఒక ఆమె లైవ్గా షిడిడ్ వీడియో ఆపుకోవడానికి నేను 3 days ప్యాడ్ పెట్టుకుంటున్నానని అట్లా చేసి ఆపుతున్నాను. ఇప్పుడు నాకే నవ్వు వస్తుంది నేను అంత సిల్లీగా బిహేవ్ చేసిన అంటే. దీంట్లో ఆమెకి అనిపించిన ఇమోషన్ నాకు అర్థమైంది, ఎంత బాధపడి ఉంటుంది చెప్పండి. అంటే ఒక భర్త 20-30 ఏళ్ళు సంసారం చేసిన భర్తతో రియల్ ఫీలింగ్స్ని కూడా షేర్ చేయక ఒక రకమైన అంతేజ్ వచ్చిన ఒక ఇన్సెక్యూరిటీ, తన ఫిజికల్గా ఈ ఫిజికల్గా వీళ్ళు వేరే దగ్గరికి వెళ్తారు. ఈ రెండు కూడా ఒక రకమైన ప్యానిక్ని క్రియేట్ చేసి ఈరోజు మనం ఈ వీడియో ఒక అవేర్నెస్ ఇవ్వడానికి ఏంటంటే ఇది చాలా అమానుషమేమో అనిపించింది. సో కాబట్టికే లేడీస్కి మరి ఎట్లా మేడం ట్రీట్మెంట్ ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలని మీరు క్వశ్చన్ అడిగినట్టయితే ట్రీట్మెంట్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇది పేదవాళ్ళకి రిచ్ వాళ్ళకి రావాలని అయితే లేదు. చాలామంది మాట్లాడతారు మూడ్ స్వింగ్స్ వస్తే పడుకోవచ్చు కదా మేడం అని. పడుకుంటారు మరి మంచిగా ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు నీకు పొట్ట అంటే రెక్కాడితే కానీ డొక్కాడని ఉన్న లేడీస్కి కూడా అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే దే కాంట్ వర్క్, దే కాంట్ గో, కానీ ఇంట్లో కడుపు నింపాలి జనాలకు. ఒక్కసారి ఊహించండి ఆ పరిస్థితి ఎంత దయనీయంగా పెయిన్ఫుల్గా ఉంటుందో. సో దీంట్లో ట్రీట్మెంట్కి వస్తే ఏంటంటే దీన్ని బేసికల్గా హార్మోన్స్ ఏదైతే లెస్ అవుతున్నాయి అని అన్నాం కదా మనం, ఆ హార్మోన్స్ ఇచ్చి ఆ థెరపీ అనేది యూజ్ చేయటం జరుగుతుంది. మెనోపాజ్ హార్మోనల్ థెరపీ అని ఉంటుంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నాట్ ఎవ్రీ ఫీమేల్ కెన్ అఫోర్డ్. ఒక 3,000 to 4,000
to 3,000 అట్లా ఉంటుంది పర్ మంత్ ఉండటం జరుగుతుంది. సో కాబట్టి అందరూ అట్లా ఒక Effort 1,000 రూపాయలు వేసుకున్నా కూడా కొన్ని ఎక్కడైనా తక్కువ చేస్తున్నారన్నా కూడా నా కామన్ పీపుల్ 1,000 రూపాయలు పెట్టగలుగుతారా, 1,000 రూపాయలు వాళ్ళకు కుటుంబమే గడుస్తుంది. సో అట్లా అని చాలామంది మహిళలు వాళ్ళ ఒక పెయిన్ని చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది ఒకటి. అది కాకుండా ఇప్పుడు హార్మోనల్ థెరపీ కాకుండా నాన్ హార్మోనల్ థెరపీకి వస్తే నేను అవి ఎక్కువ చేస్తాను. ఎందుకంటే బికాజ్ పెరిమోనోపాజ్ స్టేజ్ మాకు హిట్ అవుతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవుతూ దాన్ని ఓవర్కమ్ చేస్తూ వస్తున్నాం కాబట్టి రకరకాల థెరపీస్ నేను ఆప్ట్ చేస్తూ నేను ట్రీట్ చేస్తున్న వాళ్ళకి చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా బయటికి రావచ్చు. వీటిని ఎప్పుడైతే నువ్వు బయటికి ఖచ్చితంగా మంచిగా ఎదుర్కొంటావో గ్రేస్ఫుల్ ఏజింగ్ అవుతుంది. కొంతమందిని అందుకే ఏజ్ కనిపించదు, ఏజ్ పెద్దగైనా అంటే కనుక వీళ్ళు ఎప్పుడైతే మెనోపాజ్ని ఫైట్ చేయడానికి ఎక్కువ ఇప్పుడు ఒక దృఢమైన ఒక అతన్ని మనం ఫైట్ చేయాలనుకో, ఒక వార్, నువ్వు చాలా ఆయుధాలు పట్టుకొని రెడీగా ఉన్నావు అనుకో, చంపేయగలుగుతామా లేదా, విన్ అవుతావా లేదా, ఎగ్జాక్ట్లీ ద సిచ్యుయేషన్ ఈజ్ మోర్ స్ట్రాంగ్, నో డౌట్, దెన్ యూ బికమ్ మోర్ స్కిల్డ్. ఎట్లా మేడం అని అంటే కనుక కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ నీకు ఏదైతే ఇప్పుడు తెలుస్తుంది వీటన్నిటిని డామినేట్ చేసే ప్లెజర్స్ తెచ్చుకో. దట్ మైట్ బీ నీకు హాబీస్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, మంచి గ్యాదరింగ్స్ ఉండడం కానీ, మనం మొన్న మాట్లాడుకున్నట్టు వేగస్ నర్వ్స్ని ఇన్హిబిట్ లైక్ యాక్టివేట్ చేసే థింగ్స్ కానివ్వండి. ఇట్లా కనుక మీరు అంటే హిప్నోసిస్ లాగా మనం మాట్లాడుతూ ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు, నీ బాడీ టాక్, ఆటో టాక్ కూడా మనము చేయొచ్చు, ఆటో పైలట్ టాక్. సో ఇట్లాంటివన్నీ కనుక మనము ట్రీట్ చేసినట్టయితే కనుక అట్లాగే కొన్ని స్టెరాయిడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే మీకు తెలుసు విల్ పవర్ మీద ఉంది. ఖచ్చితంగా దానికి విల్ పవర్ అందరికీ ప్రతి ఒక్కటి తెలవాలని రూల్ లేదు. సో కాబట్టికి అది ఒకవేళ అవి నేర్చుకుంటే కనుక ఎలా బయటపడొచ్చో మాత్రం నేను గ్యారంటీ చెప్పగలుగుతాను సిరి. సో కాబట్టికి ఇలాంటివన్నీ కనుక నేర్చుకున్నట్టయితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఉంటాయి. అసలు మీరు భయపడకండి మెనోపాజ్లో వస్తున్నాయంటే. ఇప్పుడు చాలామంది చెప్తుండే ఇది చెప్పంగానే నాకు ఇది అవుతుంది అని ఫస్టే అబ్జార్ప్షన్ చేసుకోకుండా దట్స్ ఓకే, నిజంగా విన్ కావచ్చు సిరి. సో కాబట్టికి మెంటల్గా ఫస్ట్ టైం వీళ్ళు బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్నాం అనుకో, ఏ శక్తి మనల్ని ఏం చేయలేదు. కాబట్టి యోగా ఒకటి ఆప్ట్ చేసుకొని మీరు ఎక్సర్సైజ్, వాకింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటి ఏదో ఒకటి 2 కనుక మీరు మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని, హాబీస్ ఇంక్లూడ్ చేసుకొని కొంచెం ఉన్న కంఫర్ట్ జోన్ కంటే బయటికి వెళ్తే కనుక ఈజీగా దాన్ని కూడా ఇంత జీవితం మనం దాటొచ్చాం, ఇది దాటలేమా అనే ఒక యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటే కనుక దే కెన్ రియల్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో డోంట్ వరీ, వెల్కమ్ దిస్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆల్సో విత్ సో మచ్ ఆఫ్ ఎంతూజియాజం అండ్ హ్యాపీనెస్. సో మరి మీరు చెప్పినట్టుగానే మేడం, మహిళలు ప్రతి ఒక్క స్టేజ్లో వాళ్ళు పడని స్ట్రగుల్ అంటూ లేదు. అండ్ ఈ స్టేజ్ అనేది చాలా డిఫికల్ట్ అని నేను చెప్తాను. ఆ మూమెంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదు ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దే కెన్ కాల్ అస్. ఎందుకంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఎంత చెప్పినా కొంతమందికి డైరెక్ట్ చేయలేరు, ఇంకా కొంతమందికి ఇలా నడువు అంటే నడుస్తారు, కొంతమందికి చేయి పట్టుకొని నడాలి అనిపిస్తుంది. సో దే కెన్ రియల్లీ కాంటాక్ట్ అస్. మనము థెరపాటికల్గా వాళ్ళకి హెల్ప్, కౌన్సిలింగ్కి చాలా యూజ్ అవుతుంది కాబట్టి దే కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ సెషన్స్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.